అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు వెస్టిండీస్కు మధ్య ఒక బ్యాడ్ రికార్డు ఉంది. 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు టీమిండియా ఓడిపోయింది. టీ20లో ముందు నుంచి బలంగా వెస్టిండీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భారత గడ్డ మీద వెస్టిండీస్ టీ20 కప్ను కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2016లో వెస్టిండీస్ కారణంగా భారత్ చాలా ఇబ్బంది పడింది. ఇక సెంటిమెంట్ ప్రకారం 2016, 2026లో 6 రావడంతో ఫ్యాన్స్లో కూడా ఒకంత సెంటిమెంటల్ భయం అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి. బ్యాటింగ్లో బలంగా ఉంది వెస్టిండీస్. భారత్ గెలవాలంటే వెస్టిండీస్ ముందు దాదాపుగా 250 పరుగులకు పైగా లక్ష్యాన్ని పెట్టాల్సిందే అని కూడా చెప్తూ ఉన్నారు. మ్యాచ్లో ఫామ్లోకి అభిషేక్ శర్మ వచ్చారు. మరి వెస్టిండీస్ మీద మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆ స్థాయిలో పర్ఫామ్ చేస్తాడా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట గారు అందుబాటులో ఉన్నారు. వెంకట గారు నమస్తే. నమస్తే. ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి ఇవాళ మ్యాచ్ పరంగా దాదాపుగా చెప్తున్నది ఏంటి అంటే అన్ని విధాల భారత్ కన్నా వెస్టిండీస్ ఇటు బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు అన్ని విధాలుగా ముందుందనేటువంటి పరిస్థితి ఉంది. ఆసక్తికరంగా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. మరి వారు వన్ సైడ్ అవుతుందంటారా లేకపోతే భారత్కి ఫేవర్గా ఉంటుందనేటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు ఇది? ఎస్ మురళి, అంటే టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి ఏదైతే మనం ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చినటువంటి మ్యాచ్లు ఏవైతే ఉన్నాయి ఏది కూడా తక్కువ అంచనా వేయడానికి కానీ లేదంటే ఏ జట్టుకి కూడా కంఫర్టబుల్ వాతావరణం ఉంది అని చెప్పడానికి ఏ ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ముందు మన గ్రూప్ ఏదైతే ఉందో పాకిస్తాన్ కానీ, యుఎస్ఏ కానీ, లేదంటే నెదర్లాండ్స్ కానీ, నమీబియా ఈ జట్లకు సంబంధించిన గ్రూప్ చూసుకుంటే కూడా ఎక్కడా కూడా ఇవి బలహీనంగా కనపడినటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అంటే పెద్ద జట్లతో పోలిస్తే అటు జింబాబ్వే కానీ, లేదంటే శ్రీలంక కానీ, వెస్టిండీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. మొత్తం టోర్నీ మొత్తం కూడా ఎక్కడ కూడా అంటే మన భారత జట్టు కూడా యుఎస్ఏతో ఇబ్బంది పడింది, నమీబియాతో ఇబ్బంది పడింది, అదేవిధంగా నెదర్లాండ్స్ తో కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు ఆస్ట్రేలియా ఏకంగా చిన్న జట్ల కారణంగానే బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ పెద్ద జట్లకి కంఫర్టబుల్ వాతావరణం ఉంటుంది అంటే అది వన్డే వరల్డ్ కప్ లో ఉంటుంది తప్ప ఈ టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి అయితే ఉండదు అనే విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. గతంలో కూడా చిన్న జట్లు అమెరికా, పాకిస్తాన్ ని ఓడించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి టీ20 వరల్డ్ కప్ లోనే. ఇక ఈ రోజు మనకి డూ ఆర్ డై మ్యాచ్ గానే చెప్పుకోవచ్చు. అంటే టీమిండియాకి సంబంధించి ఈ మ్యాచ్ లో గెలవకపోతే మాత్రం ఖచ్చితంగా మనం టోర్నీ నుంచి బయటకు వచ్చేస్తాం. వెస్టిండీస్ సగర్వంగా అంటే భారత్ ను ఓడించి వాళ్ళు ఇంగ్లాండ్ ను ఓడించారు. ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత సూపర్ 8 లో అడుగు పెట్టారు. అలాగే ఇప్పుడు భారత్ ను ఓడించి వాళ్ళు ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కి అంటే వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే భారత్ బలంగా ఉంది అనడం కంటే కూడా వెస్టిండీస్ చాలా బలంగా ఉంది అనేది చెప్తాను నేను. ఎందుకు అంటే వెస్టిండీస్ ఆట ఇప్పుడు అంటే టీ20 వరల్డ్ కప్ మొదటి నుంచి కూడా వాళ్ళు చాలా సునాయాసంగా, ఎందుకంటే భారత్ లో వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు కాబట్టి భారత మైదానాలు వాళ్ళకి మొన్న అంతకు ముందు టెస్ట్ సిరీస్ కూడా ఆడారు. అదే విధంగా ఈ మ్యాచ్లకు సంబంధించి అంటే టీ20లకు సంబంధించి వాళ్ళకి మన దగ్గర ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి ఒక మంచి అనుభవం ఉంది. చాలా మంది కీలక ఆటగాళ్ళు ఇప్పుడు షిమ్రాన్ హెట్మైర్ కానీ, జాసన్ హోల్డర్ కానీ, మరియు షెఫర్డ్ కానీ వీళ్ళందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్లు మన దగ్గర ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి భారత మైదానాలు సొంత మైదానాలు మాదిరిగానే ఉంటాయి. దానికి తోడు వెస్టిండీస్ పరిస్థితులు కూడా ఉపఖండ పరిస్థితుల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ వెస్టిండీస్ మనం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు అనే విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ముఖ్యంగా వెస్టిండీస్ ఆటగాళ్ళు అంటే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే బ్రెండన్ కింగ్ గానీ, షై హోప్ గానీ, లేదంటే షెమరాన్ హిట్మైర్ గానీ, రోమన్ పావెల్ గానీ, రోదర్ఫర్డ్ గానీ, అలాగే జాసన్ హోల్డర్ గానీ, రొమారియో షెఫర్డ్ గానీ వీళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్నటువంటి ప్లేయర్స్. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలగానే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళలో పట్టుదల ఎక్కువ ఉంటుంది అనేది మొన్న సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో కూడా వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళ పట్టుదల అనేది స్పష్టంగా కనపడిందని చెప్తాను నేను. ఎందుకు అనంటే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో 70 పరుగులకు దాదాపు వాళ్ళు 6 వికెట్లు కోల్పోయారు. అయినా సరే మరో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేశారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఏదో 4-5 వికెట్లు పడిపోయాయి అని చెప్పేసి భారత్ రిలాక్స్ అవడానికి లేదు అనే మాట అయితే స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి అంటే ఏదో చిన్న జట్ల మీద నిన్న మనం శ్రీలంకతో మ్యాచ్ కూడా మన ఇద్దరం ఉదయం మాట్లాడుకున్నప్పుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాం. శ్రీలంకతో మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ దాదాపుగా గెలుస్తుంది అనుకున్నారు కానీ వాళ్ళు 147 పరుగులకి ఏదైతే పాకిస్తాన్ కంట్రోల్ చేయాల్సినటువంటి 147 పరుగులు ఉన్నాయి రన్ రేట్ పరంగా, అక్కడ కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా 5 వికెట్లు పడిన తర్వాత కూడా పవన్ రత్న నాయకే గానీ లేదంటే దర్శన్ సరికా గానీ వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా చాలా కాన్ఫిడెంట్ గా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వెస్టిండీస్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది.
లోయర్ మిడిల్ ఆర్డర్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఈ రెండు కూడా చాలా వరకు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లోయర్ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి వాళ్ళు రోస్టన్ చేజ్ గానీ, లేదంటే జాసన్ హోల్డర్ గానీ, లేదంటే రొమారియో షెఫర్డ్ గానీ వీళ్ళందరూ బౌలింగ్ ఆల్రౌండర్లే అయినప్పటికీ కూడా వాళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ భారత్ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించే విషయంలో కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆడాలి మన ఆటగాళ్ళు. ఇప్పుడు అభిషేక్ శర్మ గానీ, సంజు శాంసన్ గానీ ఒకవేళ వీళ్ళిద్దరిదే ఓపెనింగ్ అయితే మాత్రం గత ఏడాది మనం చూసాం ఇంగ్లాండ్ పై గానీ, ఆస్ట్రేలియా పై గానీ, సౌత్ ఆఫ్రికా పై గానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఆడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్ లో కూడా వీళ్ళిద్దరు కనుక కాన్ఫిడెంట్ గా పవర్ ప్లే లో కనీసం 65 నుంచి 70 అంటే పరుగులు టీ20లో ఒక విషయం ఉంటుంది, 200 పై చిలుకు రన్స్ కొడితే సేఫ్ అనే ఒక సెక్టార్ ఉండేది. సో ఇప్పుడు 250 కొట్టినా కానీ వెస్టిండీస్ విషయంలో వాళ్ళు ఆడేటువంటి తీరు ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఇతర దేశాల్లో లీగుల్లో కూడా ఒక మాట చెప్పాలంటే వీరబాదుడు బాదే బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఉంటారు. 250 టార్గెట్ ఒకవేళ పెట్టినా మనకున్నటువంటి బౌలింగ్ స్ట్రెంత్ తోటి ఆ 250 పరుగుల టార్గెట్ని కాపాడుకోగలమా అనే ఒక క్వశ్చన్ ఉంది కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఇక్కడ భారత్ ని కించపరచడం కాదు కానీ మన బౌలింగ్ లైనప్ కి మనం గనక 180 200 210 మనం కొడితే నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, వాళ్ళు డ్రింక్స్ బ్రేక్ కూడా తీసుకోకుండా ఆ స్కోర్ కొట్టేస్తారు. కాబట్టి కనీసం మనం 260కి పైగా పరుగులు, దాదాపుగా 260 280, మొన్న ఇంగ్లాండ్ మీద 297 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ వీళ్ళు సెంచరీలు కూడా చేసినట్టున్నారు. అట్లా మనం గనక 200 ఆ పైన అంటే 260 పై మాట్లాడుకోవాలి తప్ప ఈ లోపు మాట్లాడుకుంటే మాత్రం నిన్నే ఉంది శ్రీలంక కూడా వాళ్ళు చూసారా, వాళ్ళు అన్ని వికెట్లు పడినా కానీ ఆ చిన్న లక్ష్యాన్ని కూడా వాళ్ళు అంటే 200 పై చిలికి 210 వాళ్ళు అయినా కానీ చాలా కంఫర్టబుల్ గా ఆడారు. ఓడిపోయినప్పటికీ కూడా శ్రీలంక ఆట తీరు బాగుంది పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే. కాబట్టి నేను చెప్తున్నాను, వీళ్ళు కనుక మన బౌలింగ్ లైనప్ చూసుకుని వీళ్ళు అదే స్థాయిలో అంటే ఏదో వెస్టిండీస్ తక్కువ అంచనా వేసేసి అంటే మనం స్కోర్ సరిపోతుంది 230 240 అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా ఆ స్కోర్ ని చేంజ్ చేసేస్తారు. ఇప్పుడు 2-3 ఓవర్లు ఉండగానే కొట్టేసినా పర్వాలేదు 200 పైన అయితే. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు 260 పైనే మాట్లాడుకోవాలి. మొన్న 256 పరుగులు వాళ్ళు జింబాబ్వే మీద చేశారు. జింబాబ్వే బౌలింగ్ కూడా వాళ్ళు ఏమంత పిచ్చితనంగా ఏం కనపడలేదు. మొన్న భారత్ ను కూడా వాళ్ళు ఎక్కువ పరుగులు 280 290 చేస్తుందేమో భారత్ అనుకున్నటువంటి సందర్భంలో కూడా భారత్ ను జింబాబ్వే బౌలర్లు కొంత కట్టడి చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్లలో కూడా జాసన్ హోల్డర్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, రొమారియో షెఫర్డ్ అతను కూడా చాలా కూల్ గా ఆడగలిగేటువంటి ప్లేయర్. అదే విధంగా మరి కొంత 2-3 బౌలర్లు ఉన్నారు. ఇప్పుడు అతను షమార్ జోసెఫ్ కానీ ఇలా కొంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి ఒక పక్క ప్రణాళిక భారత బ్యాటింగ్ లైనప్ ఉండాలి. అలాగే ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆ స్కోర్ ఉండాలి. అదే విధంగా వెస్టిండీస్ బ్యాటింగ్ చేసినా సరే వెస్టిండీస్ ని తక్కువ పరుగులు కట్టడి చేయాలి. ఒకవేళ మన వాళ్ళు 200 అంటే వెస్టిండీస్ ని 250 260 దాకా వెళ్ళారనంటే మన వాళ్ళు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది, మ్యాచ్ మనం వదిలేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాళ్ళ బౌలింగ్ ఏంటి, వాళ్ళ బౌలింగ్ పరిస్థితి ఏంటి అంటే మనం అంటే వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాట్స్మెన్స్ మన దాంట్లో ఉన్నారు, బౌలర్లు ఉన్నారు. సో ఇదంతా కూడా దాటుకొని వాళ్ళ బౌలర్లు మన బ్యాటింగ్ లైనప్ని ఢీ కొట్టగలరా అనే ఒక మాట కూడా చెప్తున్నారు. సరే ఇప్పటివరకు విఫలమైనటువంటి టీమిండియానే చూశారు, ఇక సక్సెస్ అయితే టీమిండియా ఎలా ఉంటుందో కూడా ఈ మ్యాచ్లో చూస్తారు అని కూడా ఫ్యాన్స్లో ఒక వర్గం, సోషల్ మీడియాలో 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మనం సినిమాలకు అలవాటు పడిపోయిన తర్వాత జనాలు ఇట్లా ఎలివేషన్ ఇవ్వడానికి కూడా అలవాటు పడిపోయారు. కాబట్టి క్రికెట్ కి సంబంధించి కూడా ఈ ఎలివేషన్లకు సంబంధించి నేను గతంలో కూడా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా కేజీఎఫ్ ఎలివేషన్ లో తర్వాత సంపూర్ణేష్ బాబు సినిమాలు మనం టీమిండియా విషయంలో చాలా చూసాం. కాబట్టి ఇప్పుడు ఆడేటువంటి మ్యాచ్ల విషయంలో కూడా మనం కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ముఖ్యంగా అంటే రాబోయే మ్యాచ్లకు సంబంధించి అయినా సరే టీమిండియా కొంత అంటే ఇప్పుడు ఒకవేళ గెలిచేసినా సరే తర్వాత ఆడేటువంటి మ్యాచ్లు ఎలివేషన్లు లేదంటే వీటన్నిటిని తక్కువ అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని మనం ఆడటం కరెక్ట్ కాదు. అలాగే ఈ సోషల్ మీడియా హైప్ చూసుకుని కొంత యువ క్రికెటర్లు అభిషేక్ శర్మ గానీ వీళ్ళు కొంత ఈ సోషల్ మీడియా పిచ్చి కూడా ఉంది. కాబట్టి వీళ్ళను వీళ్ళు అదంతా సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి తదుపరి మ్యాచ్లకు ఆడే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మ్యాచ్ లో కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఆడితేనే మనం ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొత్త టీమిండియాని చూడము ఇదంతా తర్వాత సంగతి. కానీ ముందు వెస్టిండీస్ ని ఎంత కంట్రోల్ చేస్తారనేది తర్వాత వాళ్ళు ఆడేటువంటి ఇంగ్లాండ్ మీద ఆడినా న్యూజిలాండ్ మీద ఆడినా ఒకవేళ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పడింది అనుకో
వీళ్ళ సినిమా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ వర్గం అప్పుడు ఏం చెప్తున్నారు అంటే లక్ బేస్ గురించి మాట్లాడుతూ ఉంటారు, లక్ లేదు అని చెప్పేసి. అక్కడ గంభీరం తిట్టడానికి ఇష్టపడరు, లేదంటే బహుశా నేను అనుకుంటున్నా ఇది పెయిడ్, రాజకీయ పార్టీలు పెయిడ్ పెట్టుకుంటాయి కదా ప్రమోషన్స్, అవును అవును అట్లా అవును వీళ్ళు కూడా ఒక వర్గం అంటే ఈ ఎలివేషన్ వల్లనే భారత క్రికెట్ నాశనం అయిపోయిందనే ఫీలింగ్ కూడా నాలో ఉంది ఎస్ చాలా వరకు. అంటే గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్లుగా ఉన్నప్పుడు, ధోని కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఎలివేషన్ లో, సోషల్ మీడియాలో ఈ సినిమాల ప్రభావం ఉండేది కాదు. అవును ఈ ఎడిటింగ్ లో రీల్స్ చేసి వీళ్ళ ఆటగాళ్ళని ఒక రేంజ్ లో కొనిగట్టడం ఉండేది కాదు. కాబట్టి ఎక్కడైనా సరే కాన్ఫిడెంట్ గా వీళ్ళు ఆడినటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు చక్కగా మనం 2024 ప్రపంచ కప్ చూసాం, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫైనల్ కి వెళ్ళారు. 2023 వన్డే వరల్డ్ కప్ చూసాం, చాలా జాగ్రత్తగా ఫైనల్ కి వెళ్ళారు. గతంలో కూడా సెమీఫైనల్ కి వెళ్ళిన ధోని అంటే ఆ నాయకత్వంలో టీమ్స్ ప్రపంచ మీరు కప్ కొట్టినా అన్నటువంటి సరే టీమ్స్ ఏంటంటే టీంలో ఎస్ అంటే అపోజిషన్ బట్టి టీంలో కొంచెం చేంజెస్ చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి, కానీ ప్రయోగాలు చేయకుండా అంటే ప్రయోగాలు చేసి వెళ్ళినటువంటి టీమ్స్ కాదు. కానీ భారత విషయంలో పర్టికులర్గా ప్రయోగాలే కనపడుతున్నాయి తప్ప ఎక్కడ చేంజెస్ కనపడట్లేదు. ఇవాళ మ్యాచ్కి సంబంధించి బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, మిడిల్ ఆర్డర్లో కానీ ఎలాంటి చేంజెస్ చేస్తే డెఫినెట్గా విన్నింగ్ మనదే అనేది మీ ప్రిడిక్షన్? నేను ఇక్కడ చెప్పాను మురళి, మన ఇద్దరం అంటే మనం ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోయినప్పుడు కూడా మన ఇద్దరం అవును మాట్లాడుకున్నాం, అవును సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్ తో సిరీస్. ఈ ప్రయోగాలు అనేది థామస్ అల్వా ఎడిసన్ 100 బల్బులు తయారు చేసినట్టుగా గంభీర్ ప్రతి మ్యాచ్ కి కూడా ప్రయోగాలు చేస్తూ చేస్తూ చేస్తూ, మరి అది ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ప్రయోగాలతో పాటు ప్రయోగాలు పూజలు కూడా చేస్తున్నాడు ఆయన. పూజలు కూడా మన వైజాగ్ లో మ్యాచ్ జరిగితే సింహాచలం వెళ్ళాడు, అలాగే ఇప్పుడు కోల్కతాలో మ్యాచ్ జరిగితే కాళీమాత ఆలయానికి వెళ్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రయోగాలు కాదు. ముందు ఇప్పుడు తిలక్ వర్మని 3వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎందుకు మార్చారు, 6వ స్థానానికి ఎందుకు మార్చారు, అసలు శివన్ దూబే అంటే 8 మంది బ్యాటర్లు ఎందుకు? మీరు ఆలోచిస్తే మొన్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, అక్షర్ పటేల్, ఇంత 8 మంది ఉన్నారు మొత్తం బ్యాట్స్మెన్. 8 మంది బ్యాట్స్మెన్ T20లో ఎందుకు? అలాగే ఇప్పుడు వాషింగ్టన్ శివన్ దూబేని పక్కన పెట్టి మహమ్మద్ సిరాజ్ తీసుకుంటే మూడో పేస్ బౌలర్ అవుతాడు కదా. కానీ ఇవేమి ఆలోచించకుండా ఎంతసేపు ప్రయోగాలు, అది నియంత. ఇప్పుడైనా నియంత పాలన, ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత ఎలాగా వ్యవహరిస్తున్నాడు, నియంత మాదిరిగా ఇతని ఆలోచన విధానాలు కూడా అలాగే ఉన్నాయని చాలా మంది. ఇప్పుడు ఇంకొక వర్గం మాట్లాడారు, మీరు ఇందాక ఒక వర్గం గురించి మాట్లాడారు, ఎలివేషన్ వర్గం గురించి, కానీ ఇంకొక వర్గం ఉంటుంది. వాళ్ళు అంటే ఈ నియంత మాదిరిగానే, అంటే ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ ని అమెరికాతో మ్యాచ్ ఆడించి మిగిలిన మ్యాచ్లకి ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? దానికి స్పష్టమైనటువంటి కారణం లేదు. కుల్దీప్ యాదవ్ ఎందుకు వాడుకోవట్లేదు? శివన్ దూబే అంటే ఇప్పుడు హర్షిత్ రాణాని నువ్వు బ్యాట్స్మెన్ గా షైన్ చేయగలిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు, బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ గా కుల్దీప్ యాదవ్ అతనికి టెస్ట్ లో కూడా మంచి బ్యాట్స్మెన్ గా ఇది ఉంది. ఇంకొక సందర్భంలో 2024 ఫిబ్రవరిలోనో జనవరిలోనో మన ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడితే ధ్రువ్ జూరెల్ తో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించాడు. అవును, కాబట్టి అలా అతనికి ఒక బ్యాటింగ్ లో అతని స్కిల్ ఉంది. కాబట్టి అతను టెస్ట్ బ్యాట్స్మెన్ గానే గుర్తింపు పొందాడు తప్ప T20లకు సంబంధించి అతను అద్భుతమైన బౌలరే. కానీ అతన్ని మీరు ఎందుకు షైన్ చేయలేకపోతున్నారు బ్యాట్స్మెన్ గా? అతనితో హిట్టింగ్ ప్రాక్టీస్ ఎందుకు చేయించట్లేదు? అసలు బ్యాటింగ్ రాని హర్షిత్ రాణానే మీరు బ్యాటింగ్ చేయించగలిగినప్పుడు కుల్దీప్ యాదవ్ విషయంలో ఎందుకు అలా? అలాగే శివన్ దూబే విషయంలో అతను మరి అంటే మొన్న అతను ఫీల్డింగ్ కూడా చూస్తే అంటే వంగితే ముందుకు పడతాను అనుకున్నాడు ఏమో నాకు తెలియదు, కానీ అతను కనీసం అదే చెప్తున్నాడు, లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేసేటప్పుడు అద్భుతమైనటువంటి క్యాచ్లు. ఇప్పుడు జింబాబ్వే మొన్న మనం చూసాం, ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో కూడా కీలక సమయంలో అతను పట్టినటువంటి లాంగ్ ఆన్ లో క్యాచ్ డైవ్ చేసి అది ఎంత మ్యాచ్ మలుపు తిప్పింది. కాబట్టి ఫీల్డింగ్ ఇప్పుడు ఆ రన్ రేట్ పరంగా 4 పరుగులు అంటే మాటలు కాదు. ఇప్పుడు రన్ రేట్ పరంగా మనం ప్లస్ లో ఉండేవాళ్ళు 4-5 పరుగులు ఉన్నా సరే, ఇప్పుడు ఇంకా -1 లో ఉన్నా ఉంటే అవన్నీ కూడా. కాబట్టి ఆటగాళ్ల విషయంలో 8 మంది బ్యాట్స్మెన్ T20లకు అవసరం లేదు, సరిగ్గా ఆడేవాళ్ళు 6 ఉంటే సరిపోతుంది. కాబట్టి 6-7 వికెట్ కాపాడుకోవడానికి కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ ఉండాలి, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్ ఉండాలి. వాషింగ్టన్ ఇప్పుడు తిలక్ వర్మ విషయంలో నువ్వు ప్రయోగం చేసి అతను కిందకి మార్చినప్పుడు వాషింగ్టన్ సుందర్ 3వ స్థానానికి 4వ స్థానానికి ఎందుకు ఆడించలేరు? అతను ఆడగలిగే కెపాసిటీ. ఇప్పుడు అతను గుజరాత్ టైటాన్స్ ఆడినప్పుడు కూడా అతను కూడా ఆడాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం టీమిండియా T20 వరల్డ్ కప్ లో విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఫైనల్ గా పిచ్ కూడా కొంచెం కీలకంగా వ్యవహరించేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. పిచ్ విషయంలో కూడా ఒకంత అబ్జర్వేషన్ బాగా ఉంటుందనేటువంటి మాట. వెస్టిండీస్ విషయంలో పర్టికులర్గా మిగతా వాటికి ఏ విధంగా ఉన్నా కానీ ఇలాంటి వరల్డ్ కప్స్ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ వేదికల్లో సమిష్టిగా ఆడాలి అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి టీమ్ స్పిరిట్ అనేది డిఫెండ్ చేయడం కూడా చాలా కష్టం, దాన్ని ఫేస్ చేయడం కూడా కష్టం అనేటువంటి ఒక మాట. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో టీమిండియా ఎంతవరకు డిఫెండ్ చేయగలదు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కానీ వెస్టిండీస్ తీసుకుంటే అనే ఒక పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి మనం?
వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మన బౌలింగ్ లైనప్ కి ఇప్పుడు సిరాజ్ గానీ కుల్దీప్ యాదవ్ గానీ లేకపోతే వాళ్ళు 240 పైనే కొట్టే ఛాన్స్ ఉంది. అలాగే కలకత్తా పిచ్ కి సంబంధించి అది పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉండేటువంటి పిచ్ కాబట్టి స్పిన్ బౌలింగ్ అవసరమైతే వరుణ్ చక్రవర్తికి అతను కేకేఆర్ అంటే అతను హోమ్ గ్రౌండ్ లాంటిది కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం కొంత అంటే మహమ్మద్ సిరాజ్ జట్టులోకి తీసుకురావాలి. అలాగే మహమ్మద్ సిరాజు, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ ముగ్గురిని కనుక పవర్ ప్లే లో వాడుకోగలిగితే తలా ఒక 2 ఓవర్లు వేయించి ముగ్గురితో తలా ఒక 2 ఓవర్లు వేయించి పవర్ ప్లే వాడుకోగలిగితే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి గంభీర్ వర్కౌట్ చేయాలి. అలాగే కొత్త బంతితో సిరాజ్ చాలా అద్భుతంగా రాణిస్తాడు. అలాగే అటు వాషింగ్టన్ సుందర్కి సంబంధించి జట్టులోకి తీసుకురావాలి. కుల్దీప్ యాదవ్ సమర్థవంతంగా వాడుకోవాలి. అదే విధంగా తిలక్ వర్మను కొంత బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి మొన్న అతనిలో కాన్ఫిడెన్స్ కనపడింది అంటున్నారు కానీ నాకు చిన్న జట్టు కాబట్టి పెద్దగా బౌలింగ్ వీక్ కాబట్టి అతను ఏదో ఆడాడు అని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ వెస్టిండీస్ మాత్రం 240 పరుగులు అయితే వాళ్ళు చేసేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. మరి భారత బౌలింగ్ ఒకవేళ చేస్తే మాత్రం చాలా కట్టుదిట్టంగా పవర్ ప్లే లోనే కాదు వాళ్ళ మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు వెస్టిండీస్ కంట్రోల్ చేస్తేనే భారత్ కు విజయ అవకాశాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో మీ ప్రిడిక్షన్ అంతా కరెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. మీరు శివం దుబే విషయంలో కూడా మ్యాచ్ ముందు చెప్పారు, తర్వాత కూడా అదే విధంగా దుబే ఆడినటువంటి తీరు కూడా ఉంది. ఏంటి ఇవాళ మీ ప్రిడిక్షన్ ఓవరాల్గా ఇటు వెస్టిండీస్ టీముకు సంబంధించి, ఇండియా టీముకు సంబంధించి, అలాగే మ్యాచ్ విన్నింగ్ పర్సంటేజ్కి సంబంధించి ప్రధానంగా 50-50 ఛాన్సెస్ మురళి. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. వెస్టిండీస్ గట్టి పోటీ ఇస్తుంది. వాళ్ళకి కూడా డూ ఆర్ డై మ్యాచ్, మనకి డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి వెస్టిండీస్ ఎక్కడ కూడా తక్కువ అంచనా వేసేటువంటి పరిస్థితి ఉండదు. భారత్ లో కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో భారత్ కాన్ఫిడెన్స్ లేదు. ఈ మ్యాచ్ లో భారత్ కాన్ఫిడెంట్ గా దిగకపోతే మాత్రం వెస్టిండీస్ చెప్పే కదా ఇందాక డ్రింక్స్ బ్రేక్ కూడా తీసుకోకుండా భారత్ ను ఓడించేటువంటి అవకాశాలు అయితే ఉంది. అంటే ప్లేయర్స్ విషయంలో మన టీం కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, ఒకరి మీద ఒకరికి ఎవరికి ప్లేయర్స్ విషయంలో మంచి రికార్డు ఉంది, అనుభవం ఉన్నటువంటి ప్లేయర్లు ఎంతమంది ఉన్నారు అంటే చూసేటువంటి పరిస్థితి కదా, దాన్ని ఎలా చూడాలంటారు మనం? అనుభవం ఉన్నటువంటి ప్లేయర్ బుమ్రా, మహమ్మద్ సిరాజు, వరుణ్ చక్రవర్తి, అదే విధంగా సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు మాత్రమే. అలాగే హార్దిక్ పాండ్యా, ఓకే వీళ్ళు మాత్రమే. అలాగే అటు వెస్టిండీస్ కి సంబంధించి రాస్టన్ చేజ్ గానీ లేదంటే బ్రెండన్ కింగ్ గానీ, షై హోప్, షిమ్రాన్ హిట్మైర్, జాసన్ హోల్డర్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆటగాళ్ళు కాబట్టి కంపారిజన్ చేసుకుని వాళ్ళందరూ భారత్ మీద ఆడిన వాళ్ళే కాబట్టి ఇక్కడ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం భారత్ వెళ్ళాలి. వాళ్ళని కంట్రోల్ చేస్తే మాత్రం మంచి సక్సెస్ ఉంటుంది. అలాగే ఫైనల్ క్వశ్చన్, మ్యాచ్ మలుపు తిప్పేటువంటి కీలక కీ ప్లేయర్ అంటే ఈ రోజు అంటే మీరు గతంలో చెప్పిన దాని ప్రకారం కూడా 90% కరెక్ట్ అయ్యాయి. ఇటు వెస్టిండీస్ తరపున కావచ్చు, భారత్ తరపున కావచ్చు, మ్యాచ్ టర్న్ చేసేటువంటి కీ ప్లేయర్ అంటే ఎవరిని చెప్తారు మీరు? నేను ఈ రోజు పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కొంత అభిషేక్ శర్మ మీద హోప్ ఉంది, సంజు శాంసన్ మీద హోప్ ఉంది. సో వీళ్ళిద్దరూ బౌలింగ్ పరంగా చూసుకుంటే మాత్రం హర్షదీప్ సింగ్ మీద నేను కొంచెం, ఎందుకంటే కలకత్తా పిచ్ లో అతను చాలా ఐపీఎల్ లో కూడా చాలా అద్భుతంగా రాణించాడు కాబట్టి హర్షదీప్ సింగ్ ఈ రోజు బౌలింగ్ లో కొంత కీ రోల్ ప్లే చేయొచ్చు. ఒకవేళ వరుణ్ చక్రవర్తి మీద కూడా నాకైతే హోప్స్ కనపడుతున్నాయి. వీళ్ళ నలుగురిలోనే మ్యాచ్ భారత్ తరపున ఉంటుంది. వెస్టిండీస్ కు సంబంధించి రమైరే షెఫర్డ్ ఉంటుంది, షై హోప్ గానీ, షిమ్రాన్ హిట్మైర్ గానీ వీళ్ళ ముగ్గురు కీ రోల్ ప్లే చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతుంది. ఎస్ రైట్, ఒక వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చారు వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. T20 వరల్డ్ కప్లో టీమిండియాకు వెస్టిండీస్కు మధ్య ఒక బ్యాడ్ రికార్డ్ అయితే ఉంది. 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు టీమిండియా ఓడిపోయింది. ఈ అంశమే ప్రధానంగా కలవరపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా వెస్టిండీస్, టీమిండియా రెండు కలిసి పోరాడినప్పుడు మేజర్గా టీమిండియా గెలిచినప్పటికీ పర్టికులర్గా వరల్డ్ కప్స్లో మాత్రం 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు టీమిండియా ఓడిపోవడం కూడా అభిమానులు ఒకంత ఆ సెంటిమెంట్ అనేది కలవరపెడుతోంది. T20లో ముందు నుంచి కూడా వెస్టిండీస్ బలంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ దేశం విడిగా ఏ దేశానికైనా పర్యటించినా, ఆ దేశానికి ఎవరైనా ఆడటానికి వచ్చినప్పటికీ కూడా అప్పుడు ఆడేటువంటి టీం ఒకలాగా ఉంటుంది. ప్రపంచ వేదికల మీద ప్రపంచ కప్స్ అంటే T20 కావచ్చు, లేకపోతే వన్డే వరల్డ్ కప్స్ కావచ్చు, ఇలాంటి వాటికి ఆడటానికి వచ్చినప్పుడు వెస్టిండీస్ సమిష్టిగా బలంగా వచ్చి ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2016లో వెస్టిండీస్ కారణంగా భారత్ ఎంత ఇబ్బంది పడిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. సెంటిమెంట్ ప్రకారం కూడా 2016, 2026లో 6 రావడంతో కూడా ఫ్యాన్స్ ఒకంత న్యూమరాలజీ వైజ్గా దీనికి సంబంధించి జాతకాల పరంగా కూడా విశ్లేషణలు చేసి ఒక ఇంత భయాందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు వెస్టిండీస్ మాత్రం బ్యాటింగ్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి. భారత్ గెలవాలంటే వెస్టిండీస్ ముందు 250 పరుగులకు పైగా లక్ష్యం ఉంటేనే తప్ప దాన్ని మనం బీట్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదని కూడా చెప్తున్నారు. మరి గత మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినటువంటి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేస్తాడా లేదా అనేది కూడా ఒకంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి.